Hi, welcome to Real Estate Channel. అండి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్కి నియర్ బై ఉంటుంది. ఇది వచ్చేసి G+5 అపార్ట్మెంట్ అండి. మనకి ఇందులో 2 సెల్లార్స్ అండ్ 5 ఫ్లోర్స్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ మినీ పార్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు సెల్లార్ పార్కింగ్ అండి, పక్కన కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకు సెల్లార్ పార్కింగ్ అనమాట. పార్క్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా 3 పార్క్స్, అటు లాస్ట్లో సిట్అవుట్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా చాలా స్పేషియస్గానే అయితే వదిలిపెట్టారు. మనకు బిల్డింగ్ చుట్టూ కూడా చూసుకున్నా కానీ మనకు వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఇందులో మనకైతే కొన్ని ఫ్లాట్స్ అయితే సేలింగ్ వచ్చాయండి. డైరెక్ట్గా బిల్డర్ షేర్ నుంచి వచ్చిన ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. మధ్యలో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు ఉంటారండి. కానీ వచ్చే ముందు మాత్రం కంపల్సరీ బిల్డర్ అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా వస్తే మాత్రం మీకు సైట్లో ఎవరు ఉండరండి చూపించడానికి. మీరు వచ్చే ముందు ఒకసారి ఇన్ఫామ్ చేశారంటే ఏ టైంకి రావాలి ఏంటి అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. దాన్ని బట్టి మీరు వచ్చారంటే ఫ్లాట్ అయితే ఈజీగా మీరు చూసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లాట్ మీరు చూసుకొని ఓకే అనుకుంటే కనుక మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా బిల్డింగ్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనకు వచ్చేసి 100+ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా బిల్డింగ్ ఎలివేషన్ కనుక చూస్తున్నారు కానీ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గానైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనం ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ చూస్తామండి. ఇది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ అండి. ఫ్లాట్ ఇన్సైడ్ ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటి అయితే ఒకసారి చూద్దామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్లో కూడా మొత్తం టోటల్ ఫాల్ సీలింగ్ ఎలివేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఫ్లాట్ నుంచి ఇన్సైడ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా చాలా స్పేషియస్గానైతే ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ బాల్కనీ ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఒకసారి బాల్కనీ చూద్దామని ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి కనుక మనం ఇంకేదైనా వుడ్ వర్క్ అలాంటిది ఏదైనా కావాలి అనుకుంటే చేయించుకున్నట్టయితే చాలా నీట్గా అయితే ఫ్లాట్ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ పక్కన చూసుకున్నా కానీ మొత్తం మీకు అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ మంచి ప్రాజెక్ట్ అండి. ఇటు మనకు మియాపూర్ కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే హైటెక్ సిటీ కానీ ఇటు ఆఫీస్పేట్ కానీ ఎటు వెళ్ళాలన్నా కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ ఇన్సైడ్ చుట్టూ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. రోడ్ కనెక్టివిటీ కూడా ఇటు మియాపూర్ ఎక్స్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. అటు ఆఫీస్పేట్కి ఇటు మియాపూర్కి మధ్యలో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. మనకి ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం హాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్ ఏరియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లో కామన్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో వాడిన మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి మెటీరియల్ అయితే వీళ్ళు వాడారు. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా సెటప్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అంత స్పేషియస్గానైతే వీళ్ళు వదిలిపెట్టారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఈ పక్కన చూసుకున్నట్టయితే మనకు వెంటిలేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడ దీనికి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పైనుంచి ఏదైనా రెయిన్ పడ్డా కానీ పడకుండా ఉండడానికి దానికి చుట్టూ మనకు వీళ్ళు సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చారనమాట. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇన్సైడ్ ఏ విధంగా ఉంది. ఓవరాల్గా ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అర్థమవుతుంటాయి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రైస్ ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ కూడా వీళ్ళు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీనిలో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లోనే ఇచ్చారనమాట. మనకు కింద మార్బుల్స్ కూడా చూస్తున్నారు కానీ డిఫరెంట్గా మార్బుల్స్ డిఫరెంట్ కలర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇది టోటల్గా హాలు అండ్ 2 బెడ్రూమ్స్ విత్ కిచెన్ సెటప్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్లాట్ ఇన్ సిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ కూడా కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 3 BHK ఫ్లాట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఓన్లీ బిల్డర్ షేర్ ఫ్లాట్స్ అనమాట. ఓవరాల్గా ఫ్లాట్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.